श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदं श्रीसत्यचन्द्रशेखरेन्द्रसरस्वतीस्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। ప్రియమిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. కాంచి కామకోటి పీఠం, సర్వజ్ఞపీఠం, శారదామఠ సుస్థితానాం అనవరత అద్వైత విద్యా వినోదర్శికానామని స్వస్తివాచనలో చెప్పబడి ఉన్నటువంటి మహత్తరమైనటువంటి జ్ఞాన శిఖరం. ఆత్మీయులారా, ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారు 2,500 సంవత్సరాల పూర్వం ఈ భూయందు అవతరించి ధర్మస్థాపనకై ప్రధానంగా ఆయన ఉపయోగించినది ఏదనగా వాంగ్మయం. వాంగ్మయం ద్వారా ప్రజలలో ఉన్నటువంటి ఆ యొక్క దట్టమైన చీకటిని తొలగించడానికి విశ్వ ప్రయత్నం చేశారు ఆయన. వారు అందులో పరిపూర్ణంగా సఫలీకృతులయ్యారు. వారు భగవత్ స్వరూపమైనటువంటి వేదవ్యాసుల మహర్షుల యొక్క పరిపూర్ణమైన పూర్వంలో ఆయన రచించినటువంటి ఏవైతే మహాభారతం, అందులో వచ్చేటువంటి భగవద్గీత, విష్ణు సహస్రనామం, సనత్సుజాతీయము మరియు బ్రహ్మసూత్రముల భాష్యం, ఇలా ఎన్నిటినో ఆయన మనకు అందించాడు వేదవ్యాస మహర్షి. సాక్షాత్ మునీనాం అప్యహం వ్యాసః అన్నాడు భగవద్గీతలో విభూతి యోగంలో. ఆయన విష్ణు స్వరూపం. తదనంతరం వారు అందించినటువంటి ఏవైతే జ్ఞానమున్నదో ఆ జ్ఞానాన్ని ముందు కొనసాగించుటకై గురు పరంపరలో పరమేశ్వర స్వరూపమైనట్టు అవతరించిన శ్రీ శంకర భగవత్పాదాచార్యుల వారికి ఆయన నిర్దేశనం చేశారు. ఆయనకు ఆయుష్ కూడా పొడిగించారు. 16 ఏళ్ళు తన ఆయుష్ నందు 16 ఏళ్ళు అధిక భాగాన్ని అతనికి అందించాడు. ఎక్కడ? కాశీపట్టణంలో. ఒక గురువుగా ఆ యొక్క గురు పరంపరలో వచ్చినటువంటి సాక్షాత్ స్వయం విష్ణువు ఆయుష్ను మాత్రం ఇవ్వడమే ఆయన ఎందుకని ఈ జగత్తునందు ధర్మ పరిపాలన కోసం ఎన్నో ప్రయత్నం చేసిన వారే వేదవ్యాస మహర్షి. వాటిని శంకర స్వరూపంగా ఈ జగత్తునకు పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని, శుద్ధమైనటువంటి అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు శంకర భగవత్పాదాచార్యులు వారు. ఈనాడు మనం భగవద్గీత విశ్వవిఖ్యాత గ్రంథమై వేదములలో ఉన్నటువంటి రహస్యమైన ఉపనిషత్ సారమునంతటినీ కూడా నిండి నిబిడీకృతమై అక్షర సత్యమై ప్రకాశిస్తున్నటువంటి భగవద్గీతను మనం ప్రతిరోజు కూడా మనం ఆధ్యాత్మిక జీవనం మాత్రమే కాకుండా మన పరిపూర్ణమైనటువంటి చక్కని జీవిత మార్గానికి అది ఒక మార్గనిర్దేశమై మనకు కనిపిస్తుంది. ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారి పరంపరలో వచ్చినటువంటి కాంచి కామకోటి పీఠాధిపతులందరూ కూడా యథాతథంగా భగవద్గీత వారు అమలు చేస్తూ ఉన్నారన్నమాట. అందుకు ప్రత్యక్ష నిదర్శనాలుగా 68, 69, ప్రస్తుత 70వ పీఠాధిపతులు. మనం భగవద్గీతలో 4వ అధ్యాయంలో 17వ శ్లోకం మరియు 18 శ్లోకాలను ఒక్కసారి నెమరు వేసుకుందాం. 17వ శ్లోకం
భగవంతుడు పలికిన మాట, కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యంచ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతి. కర్మలన్నీ మనకు ఎవరు విధించారు? శాస్త్రములతో విధించబడిన కర్మలు అని ఒక భాగం. వికర్మ అనగా చేయరానిటువంటి కర్మలు, నిషిద్ధ కర్మలు అన్నారు. అలానే అకర్మను గురించి చెప్తున్నారు. అకర్మ అనగా ఏ కర్మను చేయకుండా సోమరితనంగా ఉండేటువంటిది. ఒక వ్యక్తి, ఒక సమాజం, ఒక దేశం ఉన్నత స్థితిలో వెళ్ళాలంటే భగవద్గీత నిర్దేశించినటువంటి ఏ యొక్క వేద ధర్మములో సమాజ శ్రేయస్సుకై చెప్పబడినటువంటి విహిత కర్మలను మనం ఆచరించడం భగవంతుని యొక్క సంకల్పమై ఉంది. కావున కాంచి కామకోటి పీఠం సత్కర్మలను ఆచరింపచేయడానికి ప్రేరేపిస్తుంది. తదనంతరం మనందరినీ కూడా సామాజిక కార్యక్రమాల్లో, మన నిత్య కర్మలలో కూడా, కర్మ అంటే కేవలం ఆధ్యాత్మికం కాదండి, మనం మన గ్రహము, మన యొక్క సంతానం, మన సమాజం, మన దేశం అభివృద్ధి చెందడానికి మనమందరూ కూడా ఏకమేవ నిష్ఠతో మనం కృషి చేసినప్పుడే మన దేశం ఎంతో అభివృద్ధి చెందుతుంది, సమాజం మరియు అలాగే కుటుంబం. అంటే భగవద్గీత అంటే చాలామంది అనుకున్నట్లుగా కేవలం ఆధ్యాత్మికం సంబంధించింది అనుకున్న పొరపాటు. అందుకే ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారు భగవద్గీతకు విపులమైన వ్యాఖ్యానం రాశారు. వారు అందించింది నేటి సమాజం కోసం మరియు ముందు రాబోయేటువంటి మన యొక్క యువత కోసం వారంత విపులంగా రాయవలసి వచ్చింది. ఈ జ్ఞానం ఋషులకు అవసరమా? వారప్పుడే ఆ దారిలో ఉన్నారు. ఎవరైతే సన్మార్గంలో వెళ్ళి తమ జీవితాన్ని చక్కగా రాజమార్గంగా చేసుకోవాల్సినటువంటి మనం ఈ యొక్క భగవద్గీతను మనం తరచి చూసి ఆ వ్యాఖ్యానాలను మనం అర్థం చేసుకున్నప్పుడు చేయవలసిన దారి ఎంతో ఉందని మనకు అనిపించక మానదు. తరువాత 18వ శ్లోకంలో అంటున్నారు ఆయన, కర్మణ్య కర్మయః పశ్యేత్ అకర్మణి చ కర్మయః సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్తః కృష్ణ కర్మకృత్. ఇక్కడ చాలా రహస్యమైన విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఎవరు? భగవంతుడు. దాని విపులమైన వ్యాఖ్యానం ఉంది ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారిది. ఎవడు కర్మయందు అకర్మాన్ని చూడాలి, అకర్మయందు కర్మను చూడుతున్న వాడే నిజమైనటువంటి వివేకవంతుడు, యోగయుక్తుడు మరియు బుద్ధిమంతుడు. ఇక్కడ బుద్ధిమంతుడు అనేది చాలా ప్రముఖమైనటువంటి పదం అండి. మనం బుద్ధిమంతులు కావాలి, శ్రీమంతులము బలవంతులము కాదు, బుద్ధిమంతులు కావాలి. భగవంతుని యొక్క సంకల్పం అది. ఇక్కడ కర్మయందు అకర్మను చూడుట అంటే మనం ఏ కర్మ చేసినా కూడా అందులో కర్తృత్వ భావన లేకుండా ఉండాలి, ఫలమును వాంఛింపకుండా ఉండాలి. అలా చేసినప్పుడే మనం ఆ కర్మ బంధములో మనము చిక్కుకోము. కావున కొందరు తాము అన్ని కర్మలు చేస్తూ ఉన్నా ఆ కర్మలలో నాది, నేను చేస్తున్నాననేటువంటిది, దాంట్లో స్వార్థ బుద్ధి ఎక్కడైతే వస్తుందో అక్కడ వెలుగు ఉండదు, కేవలం చీకటి మాత్రమే ఉంటుంది. అందుకే మహాత్ములు, పెద్దలు ఆచరించిన దాన్ని మనం ఎలా వారు ఆచరించారు దాన్ని మనం గమనించాలి. ఉదాహరణకు మహర్షులందరూ కూడా వేదముల్లో వచ్చినటువంటి ఏ యొక్క జ్ఞానం ఏదైతే ఉందో వారు మన ముందు తరానికి అందించారు. వేదములు భగవంతుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములుగా వచ్చి ఉన్నాయి. వాటిని ఎలా తీసుకున్నారు వారు? వారి యొక్క తపస్సులో ఆ యొక్క శబ్ద తరంగాలను దాన్ని పుణికి పుచ్చుకొని దాంట్లో సాధన చేసి అభివ్యక్తమైనటువంటి జ్ఞానాన్ని మనందరికి అందించారు. అవే ఉపనిషత్తులు అని చెప్పుకోవచ్చు. ఉపనిషత్తులు ఎక్కడ కానీ ఏ ఋషి రచించాడని ఇంతవరకు మనం ఎక్కడ కానీ తెలియదు. అందుకే ఋషులు తాము చేసినటువంటి కర్తవ్యాన్ని తమ పేరు పైన తీసుకోలేదు. అన్నీ భగవంతుని అర్పితంగా మరియు సమాజ శ్రేయస్సుకి చేశారు. అలానే మనం దేవాలయాల్లో వెళ్ళినప్పుడు అనేకమైన శిల్పాలను మనం చూస్తున్నాం.
ఏ శిల్పమునందు కానీ, ఏ ధ్వజస్తంభం దగ్గర కానీ, ఎక్కడ కానీ ఆ కృషి చేసిన కార్మికుడు కానీ, లేక ఆ శిల్పి పేరు కానీ ఎక్కడ కానీ తరచి చూచినా మనకు కనపడదు. ఆ దేవాలయాలు కూడా ఎవరు కట్టించారనేటువంటిది పరిశోధనల ద్వారా మనం తెలుసుకుంటున్నామే, కానీ ఎక్కడ కానీ వారు మేము కట్టించామని, మేము చేశామని మనం చూడడం చాలా అరుదు. అంటే వారు చేసిన పనిని సమాజం కోసం వారు చేశారు, దేశం కోసం చేశారు. కావుననే వారిలో ఉన్నటువంటి ఆ యొక్క నిష్కామ కర్మ సేవ, దాన్నే కర్మయందు అకర్మను చూచుట అని. ఆత్మీయులారా, నేను చూచిన ఒక సంఘటన మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. ఆదిగురి శంకర పరంపరలో వచ్చినటువంటి 71వ పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు తెనాలి వద్ద పెరవలి అనే ఒక గ్రామం మీరు చూడవచ్చు. ఆ పెరవలి అనే గ్రామంలో స్వాముల వారు అక్కడ చెరువు చంద్రశేఖర్ అనేటువంటి కుటుంబం ఉంది. వారి పూర్వము అదంతే అగ్రహారం. ఆ బ్రాహ్మణ అగ్రహారంలో ఉన్నటువంటి వారు దాదాపుగా అన్ని పల్లెల్లోనూ చెరువు చంద్రశేఖర్ వారి తండ్రి గారు ఆ కాలంలో ఇంగ్లాండ్లో వైద్య విద్యను అభ్యసించి ప్రతి గ్రామానికి కూడా ఏ రుసుము తీసుకోకుండా ప్రజాక్షేమంకై వారు అనవరతం కృషి చేశారు. మరియు వారి తండ్రి గారు గతించిన తర్వాత వారి మాతృమూర్తి ఆ పల్లెలో ఉన్నటువంటి అవిద్య, వీరికి విద్యను అందించాలన్న తాపత్రయంతో ఆ మాతృమూర్తి మన యొక్క బ్రిటిష్ వాళ్ళ కాలంలోనే, అంటే అప్పుడు పరిపాలిస్తున్నారు, ఆ కలెక్టర్ దగ్గరికి అనేక సార్లు ఆమె వెళ్ళి యాచించేది. ఏమి? ధనాన్ని కాదు. ఆ పల్లెటూరి కుగ్రామంలో ఒక పాఠశాలను ఏర్పాటు చేయాలి, అందుకు అనుమతిని ఆమె కోరింది. చాలాసార్లు ఆమె వెళ్ళగానే అక్కడ ఉన్నటువంటి కలెక్టర్, ఎందుకు ఏమి ఇలా వస్తుంది? సామాన్యంగా ఆ కాలంలో పూర్వపు ఆచారాల ప్రకారం భర్త వెళ్ళిపోయిన తర్వాత వారు బయటికి తిరగడం కానీ, సమాజంలో కానీ వెళ్ళడం అనేటువంటిది జరగదు. అయితే ఆమె పల్లె కోసం, పల్లె ప్రజల కోసం ఎంతో కృషి చేసి అక్కడ ఒక పాఠశాలకు అనుమతి పొంది చక్కగా తమ సొంత ఖర్చుతో పాఠశాలను కట్టించారు. అదే పాఠశాలలోనే గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరియు గవర్నర్గా చేసినటువంటి శ్రీ కొణిజేటి రోసయ్య గారు ప్రాథమిక విద్యను అక్కడ అభ్యసించారు. అక్కడ నోటీస్ బోర్డులో మనం చూడవచ్చు. అంటే శ్రీ కొణిజేటి రోసయ్య లాంటి వారు ఎందరో పల్లెలలో విద్యాభ్యాసం చేశారంటే అందుకు దోహదం చేసినటువంటి ఈ యొక్క నిష్కామ కర్మయోగులు ఎందరో ఉన్నారు. ఆమె కాంచి కామకోటి పీఠాధిపతుల పరిపూర్ణమైన భక్తులు కావున చాలా కాలం తర్వాత కాంచి పరమాచార్య స్వాముల వారు ఆ రోజుల్లో అక్కడ వెళ్ళి వారి యొక్క ఆ యొక్క భవంతిలో చాతుర్మాసం చేసినట్లుగా కూడా మనకు తెలిసి వస్తుంది. ఆత్మీయులారా, శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు అక్కడ వేద పాఠశాల చేయాలని ఒక సంకల్పంతో ప్రారంభించిన సందర్భంలో నేను, నా భార్య కూడా అక్కడ కొన్ని నెలల పాటు అక్కడ ఉండవలసినప్పుడు మేము ఈ విషయాలన్నింటినీ కూడా ఇంత కూలంకుషంగా తెలుసుకొని నాటి కాలంలో ఆమె చేసినటువంటి కృషికి మనం గౌరవం అందించవలసిందే. ఇలానే నేటికి కూడా సమాజంలో ఎందరో ఆకు వెనకల పిందె మాదిరిగా అన్ని పనులు చేస్తున్న తమ కీర్తికాంక్షకి ఎంత మాత్రమూ ప్రయత్నం చేయక ఈ యొక్క భగవద్గీతలో ఈ శ్లోకం ఏదో చెప్పబడిందో, కర్మ చేసిన అకర్మ అంటే కర్మలను అకర్మను చూడడం అంటే ఇదే. కావున నిష్కామ కర్మ వలన మనకు చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి కలగడం ద్వారా ఆత్మస్థితి, ఆత్మజ్ఞానం మనకు కలుగుతుంది. అందుకే అకర్మ అనగా సోమరితనంతో ఉండడం ద్వారా సమాజం ఎప్పుడు ముందుకు రావడానికి సాధ్యం లేదు. భగవద్గీతలో కృష్ణ భగవానుడు ఇలా తెలియజేస్తున్నాడు, తప్పకుండా అందరూ కూడా సమాజం కోసం కృషి చేయాలి, సమాజ అభివృద్ధే దైవం యొక్క సేవ అని తెలియజేస్తున్నటువంటి
ఈ జ్ఞాన మార్గాన్ని చూపిస్తున్నట్టు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల దివ్య చరణారవిందములకు నిరహంకారపూర్వకంగా ఈ వాక్పుష్పములు సమర్పిస్తూ సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ఆత్మీయ మిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ. 7483229249. హర హర శంకర, జై జై శంకర.